జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఎన్టీఆర్ సంస్థ కార్యకలాపాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ఎన్టీఆర్తో సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ తెలిపింది. ఈ నెల 18న జరిగే కార్యక్రమంపై ఎన్టీఆర్ ఆఫీసు స్పందించింది. అభిమానుల సంయమనం పాటించాలని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం సూచించింది. రా ఎన్టీఆర్ పేరుతో తిరుపతిలో ఈ నెల 18న మీటింగ్ జరుగుతుందని అవాస్తవమని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్. తిరుపతి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి కార్యక్రమం జరపాలని అంటున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 100 కోట్లతో సేవా కార్యక్రమాలనేది కూడా అవాస్తవమని స్పష్టం చేశారు. దీని వెనకాల ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న కృష్ణ యాదవ్తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. పేరుతో ఈ నెల 18వ తారీఖున తిరుపతిలో ఒక కార్యక్రమం, అది భారీ బహిరంగ కార్యక్రమం, 100 కోట్ల ఫండ్తో కార్యక్రమం, ఇట్లా రకరకాలుగా ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. అసలు ఏంటి ఈ కార్యక్రమం, ఏంటి ఎన్టీఆర్ని ఎందుకు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు అనే దానిపైన ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా రకరకాలుగా అన్ని కోణాల్లో కూడా, ఇట్లా రాజకీయం కావచ్చు, ఇట్లా అన్ని కోణాల్లో ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి, నిజంగానే దీనికి ఎన్టీఆర్ గారు కావచ్చు, లేదంటే ఆ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళకందరికీ సంబంధం ఉందా లేదా అనే దానిపైన ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి ఎక్కడా లేని విధంగా కూడా ఎన్టీఆర్ గారికి ఇప్పుడు ఈ రకంగా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒక పోస్టర్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. పెద్ద ఎత్తున తిరుపతి వేదికగా ఆయన ఎన్టీఆర్ రామారావు ఆయనే ఇక్కడికి వచ్చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇట్లా రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఏంటి వాస్తవ పరిస్థితి చెప్పండి. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది ఒక అసోసియేషన్ ఉందని మాకు తెలుసు, కానీ వీళ్ళు ఏమేమి చేస్తారో ఇలాంటివి చాలా ఉన్నాయి, కొన్ని వేలల్లో ఉన్నాయి. వీళ్ళు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారని మేము అనుకున్నాం. సరే 3 days వరకు చూసాము, ఇదేదేదో ఇంకోటి ఏదో జరుగుతుందని డౌట్ వచ్చి నిన్న నైట్ అంతా మేము ఎంక్వైరీ చేసుకుంటే మేము స్టేట్మెంట్ చేయాలని డిసైడ్ అయినాం. మేము చెప్పాలంటే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారికి కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళేదో వాళ్ళ పర్సనల్ అజెండాతో వాళ్ళేదో ఒక అసోసియేషన్ ఏదో పెట్టుకొని సర్వీస్ ఓరియంటెడ్ అని చెప్పి వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారని మేము కూడా ఉన్నాను. చేసుకుంటే తప్పులే, సర్వీస్ చేస్తే తప్పు లేదు. ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నా కూడా తప్పు లేదు. ఎక్కడ కాంట్రవర్సీ వచ్చిందో ఆ కాంట్రవర్సీని వాళ్ళ సాల్వ్ చేస్తుంటే ఇవన్నీ ఉండదు. మీరు కాంట్రవర్సీ కోసమే మీరు తిరుపతి ఎంచుకున్నారని మాకు అనిపించి రాత్రి నుంచి మేము స్టేట్మెంట్ చేయాలని డిసైడ్ అయ్యాం. దీని వెనక అంటే రకరకాల ప్రచారం జరుగుతుంది. 100 కోట్లు డబ్బులు ట్రాన్సాక్షన్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు, ఇట్లా రకరకాల రా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ పేరుతో చేస్తున్నారు, అంటే రకరకాల ప్రచారం జరుగుతుంది. దీని వెనకాల రాజకీయ వ్యక్తులు, ఇట్లా రకరకాల ఎవరెవరో పేర్లు కూడా వినపడుస్తున్నాయి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా? దీనిపైన ఎందుకు మీరు అంటే రిటర్న్గా పోలీస్ శాఖని ఎందుకు సంప్రదించలేకపోతున్నారు? మే 23వ తేదీ డౌట్ వచ్చి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక నోట్ వచ్చింది. ఈ డొనేషన్లు ఎవరు ఇవ్వద్దండి, ఇవి ఇలాంటి అసోసియేషన్లు మాకు సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫిషియల్గా వచ్చింది. అది చాలామందికి తెలియదు, అప్పటికి ఇది ఎక్స్పోజ్ కాల. మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఇంకోటి వచ్చింది, అది కూడా ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదని మేము డిసైడ్ అయ్యా. ఇప్పుడు నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేదానికి వచ్చాను. ఇది అఫిషియల్ స్టేట్మెంటే. వాళ్ళ విషయం మాకు అంటే ఎన్టీఆర్ గారికి కానీ మాకు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది క్లియర్ కట్. వాళ్ళు చేసే కార్యక్రమంలో ఏమన్నా ఉన్నా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వాళ్ళు హీరోకి గౌరవానికి దెబ్బతీసే విధంగా కార్యక్రమాలు జరిగినా, అభిమానుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు జరిగినా రేపు ఎస్పీ గారికి ముందుగానే కంప్లైంట్ ఇస్తున్నాం. ఇంకో విధంగా చేయకుండా ఉండే విధంగా పకడ్బందీగా ఎంక్వైరీ చేసి న్యాయం చేయమని మేము కోరేదానికి రేపు ఎస్పీని కలుస్తాం. ఈ ఇష్యూకి సంబంధించి ఎన్టీఆర్ గారి దృష్టికి ఏమైనా మీరు తీసుకెళ్లారా సార్? అంటే ఇప్పుడు మా దృష్టికి, అభిమానుల దృష్టికే రాలా అది. ఇంటే మేమేమనుకున్నాం, ఇలాంటివి 1 లక్షల్లో ఉంటాయి వెబ్సైట్లు హీరో గారి పేరుతో. వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న ఆంజనేయ స్వామి కూడా ప్రసాదం పంచి ఎన్టీఆర్ పేరు ప్రసాదం హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొన్ని కోట్లల్లో ఉండే అభిమానులు ఆయనకి. మేము అట్టే అనుకున్నాం ఏదో కార్యక్రమాలు, కానీ వీళ్ళు 100 కోట్లు అనే కాడికి అక్కడ డౌట్ వచ్చింది. ఆ 100 కోట్లు అనే ఫిగర్ పెట్టాల్సిన అవసరం నీకు సేవాభావంతో చేసి సేవ చేసుకుంటా పోతాడు. నువ్వు 100 కోట్లు చేస్తావు, ₹1 చేస్తావు, సేవే. నువ్వు 100 కోట్లని వేసి అభిమానులు కూడా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సహాయం పొందేదానికి వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ, ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ 100 కోట్లని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసి ఏమి ప్లస్ హీరోకి గౌరవం దెబ్బతీసే విధంగా, ప్లస్ మేము తలెత్తుకోలేకుండా విధంగా చేస్తావేమో డౌట్తో మేము కంప్లైంట్ ఇస్తాను.
కాబట్టే మేము క్లియర్గా చెప్తున్నాం, దీనికి ఎన్టీఆర్ గారికి కానీ ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎవరు ఏంటనేది మీరు ఏదైనా సరే ఐడెంటిఫికేషన్ చేశారా సార్? అంటే వాళ్ళకి ఫోన్లు చేయడం కానీ ఇలాంటి మీకు సంబంధించి యూనియన్ ఏదైనా చేశారా? నాకు చెప్పడం పాత్రికేయులే చెప్పారు. ఒకరేమో చెన్నైలో ఉన్నామంటారంట, ఇంకోరేమో బెంగళూరు అంటారంట, ఇంకో ఒంగోలు అంటారంట. ఒంగోలు ఏదో ఫ్లెక్సీలు కట్టి ఆడ కాంట్రవర్సీ ఏదో చేస్తుంటారు. కానీ తిరుపతి లాంటి మేము గట్టిగా ఉంటాం. కాంట్రవర్సీ చేస్తే మరి ఇది పుణ్యక్షేత్రం. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటివి మేము యాక్సెప్ట్ చేయము స్థానికులుగా. అందులో మళ్ళీ అభిమానులుగా కూడా మేము దాన్నంతా ఎంటర్టైన్ చేయము. అది వాళ్ళకి క్లియర్గా చెప్తాను, మీరు ప్రశాంతంగా సేవ చేసుకోండి, మీరు హ్యాపీగా మీరు వెళ్ళండి తప్ప కాంట్రవర్షీలు చేస్తూ తిరుపతిలో ప్రెస్ ఉందని ప్రెస్ పెద్ద మీడియా అని చెప్పి ఇక్కడ నించుకొని ఇక్కడే మీరు చేస్తూ ఉంటే ఇవన్నీ మేము ఖచ్చితంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. వాళ్ళు కొంతమంది రాజకీయ శక్తులు కానీ ఇట్లాంటివి ఎవరైనా అలాంటిదైనా సరే అట్లా కోణాల్లో కూడా మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఆ అనుమానాలు ఉన్నాయని మేము ఎస్పీ గారికి రేపు కంప్లైంట్ ఇస్తాను. దీని వెనక ఎవరున్నారు, దీనికి ఉద్దేశం ఏంది, దీని వెనక ఉన్న దురుద్దేశం ఏంది, ప్లానింగ్ ఏంది, పోనీ వీళ్ళ నియత మాత్రలా ఇంకోరున్నా దీన్ని హైడ్ చేసుకుని వెళ్ళిపోయినారా, మొత్తానికి మేము రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాను. ఇది మొత్తానికి బయట వస్తుంది, బయట రాకుండా పోదు. కానీ ఇంకోరు ఈ విధంగా చేయకుండా దీంతో ఫుల్ స్టాప్ పెట్టేదానికి మేము ప్రయత్నిస్తాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఎన్టీఆర్ గారికి కావచ్చు, లేదంటే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి ఎవరికి కూడా దీనికి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన తిరుపతి ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు, అదే కాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు, దీని వెనకాల ఎవరున్నారు ఏంటనే దానిపైన పూర్తిగా వాస్తవాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ అది చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకునేందుకు అయితే సిద్ధమైనట్లు కూడా కృష్ణ యాదవ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.